నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిడదవోలు మండలం తాడిమల్ల, ఉనకరమిల్లి గ్రామాలకు చెందిన 7 కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి బుధవారం రాత్రి ఆయన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. అంతేకాకుండా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున తన సొంత నిధులను కూడా దుర్గేష్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ధైర్యంగా ఉండమని మీరందరూ కూడా ధైర్యం చెప్పాలి. మీరు అలాగే బాధపడితే ధైర్యం ఎక్కడ వస్తుంది? అన్నదండలుగా ఉంటాం అని చెప్పడానికి పిల్లల చదువుకి అన్ని ఉపయోగపడతాయి. డబ్బు నేను పర్సనల్ గా ఒక 25,000 ఇస్తున్నాను. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు 3 కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పరిశుభ్రత లక్ష్య యూనిట్లు, శ్రమదాన్ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని తెలిపారు. 2వ అంశంగా ప్రజల భాగస్వామ్యం, అవగాహన దిశగా అడుగులు వేయాలని చెప్పారు. అలాగే 3వది ముందస్తు ఆరోగ్య తనిఖీ, సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్డ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం ఓబులంక శివారు ప్రాంతమైన తోకలంకకు వెళ్లే మార్గం వరద నీట మునగడంతో అధికారులు ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు గురువారం 4 మర పడవలు ఏర్పాటు చేశారు. ఈ లంక గ్రామంలో సుమారు 100 కుటుంబాల ప్రజలు జీవిస్తుండగా వీరంతా ఆలమూరు మండలం మూలస్థానం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరడంతో ఈ మార్గం నీట మునిగి ఈ ప్రాంత వాసులకు వరద కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యవసరం అయితే తప్ప పడవ ప్రయాణం చేయవద్దని, తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించి పడవ ప్రయాణం చేయాలని సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు పరివాహక ప్రాంతాలకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. దీనిలో భాగంగా పాడైపోయిన రోడ్ల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించామన్నారు. అలాగే దెబ్బతిన్న ప్రతి రైతుకు పరిహారం అందించే విధంగా అధికారులు పంట నష్టం అంచనా వేయాలని సూచించినట్లు వివరించారు. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా స్టాండింగ్ కమిటీ మా జడ్పీలో జరుపుకోవడం జరుగుతుంది. అంశాల మీద కూడా మాట్లాడాము. ముఖ్యంగా మెయిన్ మాట్లాడేది ఈరోజు రైతే రాజు అంటాం. అలాంటిది ఈరోజు రైతుకి ఎంతో కష్టం వచ్చింది. అకాల వర్షాల వలన అనుకోని వర్షాలు వచ్చి 10 రోజుల నుంచి వ్యవసాయం అంతా కూడా పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అది
రైతుకి ఎంతో మేలు కలిగించాలని ప్రతి రైతు కూడా ఎంతో బలంగా ఆయన మళ్ళీ ఎదుర్కొని మళ్ళీ తన నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నుంచి ఏం రావాలన్నా కూడా రైతుకి ప్రతి ఒక్కరికి కూడా ఏ రైతు కూడా నష్టపోకుండా ప్రతి రైతుకి కూడా తనకు అందాల్సిన ప్రతి పైసాతో సహా మేము అందిస్తామని ఈరోజు అధికారులకి మేము సూచించడం జరిగింది. అది కూడా చూసి ఎంత నష్టపోయిందో ప్రతి రైతుకి కూడా మేము రాస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడకుండా నిశ్చింతగా ఉండండి. మీకు ఎంత రావాలో అంత మా జడ్పీ నుంచి మేము పోరాటం చేసి మీ అందరికీ కూడా ఇప్పిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశాలలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలీసులు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 4 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఏలూరు తన కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరించారు. వీరి వద్ద నుంచి 115 గ్రాముల బంగారం, 4 కేజీల 756 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 13 లక్షల వరకు అంచనా వేశామని చెప్పారు. అలాగే ఇళ్లకు తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆ ఇంటిని పర్యవేక్షిస్తామని అన్నారు. సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాలని, వాటిని పోలీస్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ డి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్నీ, తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి ఒక 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది. దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఏ ఇళ్లల్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఏ ఇళ్లల్లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది. అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో తన ఛాంబర్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులను దీనిలో రాజీ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఆన్లైన్ విధానంలో కూడా రాజీ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఒక్క రోజులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,543 కేసులను రాజీకి ఆమోదయోగ్యమైనదిగా గుర్తించామని అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్ పర్మనెంట్ జిల్లా చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్లు పాల్గొన్నారు. ఎలక్షన్స్తో 14/9/2024 నాడు ఉదయం 10:30 నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు, రాజీ పడదగిన కేసులు, సివిల్, క్రిమినల్ అన్నీ కూడా రాజీ చేస్తారు. రాజీ అయ్యి అవార్డు ఆ రోజే పాస్ చేస్తారు. దానితో చాలా కాలంగా
పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఒక్క రోజుతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విస్తృతంగా అరేంజ్మెంట్స్ చేశారు. డిస్ట్రిక్ట్ అంతా 30 బెంచ్లు 33 బెంచెస్ ఫామ్ చేశాము. ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ కూడా అంటే 14వ తారీఖు అని కాకుండా దానికంటే ముందు ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ అంటే పబ్లిక్ వచ్చి సెటిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించాము. ప్రజలు కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ ఆన్లైన్ విధానాన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళ ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి ఈ లోక్ అదాలత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ జిల్లా కోర్టు నుంచి వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని రాజీ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళమిచ్చిన తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ సీఎం చంద్రబాబుకు చెక్కును అందజేసిన సంస్థ జేఎండీ అచ్యుతరామయ్య. వరదలతో నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి. భీమవరంలో బ్యాంకర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగిరాణి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రోత్సాహంతో విజయవాడ వరద బాధితులకు లక్షల్లో ఆర్థిక సహాయం అందించిన విద్యా సంస్థలు, ఇతర సంఘాలు, వ్యక్తులు, కుటుంబాలు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే నడపాలి డిమాండ్ చేస్తూ తణుకులో ధర్నా చేసిన సిఐటియు కార్యకర్తలు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన తాడేపల్లిగూడెం సంస్థలు అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. దేవరపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ. స్వభావ సత్యత, సంస్కార స్వచ్ఛత సాధనపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. మున్సిపల్ పంచాయతీ అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఓబలంక శివారు ప్రాంతంలో ప్రజల రాకపోకల కోసం మరపడవలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.